సో గూగుల్‌లో మీరు ఎవరైతే ఎంటెక్ ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నారో టీఎస్ పీజీ సెట్ అని టైప్ చేయండి. అదే ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో టీఎస్ సిపి గేట్ అని టైప్ చేయండి. సో మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన వెబ్‌సైట్ మాత్రమే ఎంటర్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్‌గా టీఎస్ సిపి గేట్‌కి సంబంధించిన ఈమెయిల్ సర్వీస్ ఎట్లా మీరు ఉపయోగించి సర్టిఫికేట్ షెడ్యూల్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. మిగతా అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ నేను టీఎస్ సిపి గేట్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తాను. సో మనకు 2 వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ సిపిగెట్ 2024, సిపిగెట్ అడ్మిషన్స్. జస్ట్ సిపిగెట్ అడ్మిషన్స్. సో సేమ్ మీకు కూడా అన్ని వెబ్‌సైట్‌లో సేమ్ ఉంటది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, మనకు ఈమెయిల్ సపోర్ట్ ఉంది కదా! ఈ ఈమెయిల్ సపోర్ట్‌ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు సెపరేట్‌గా ఇక్కడ లైక్ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. సో అది ఎంటర్ చేయండి. సో మీకు సంబంధించిన ఎగ్జామ్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ మీ ర్యాంక్ కార్డ్ మీద ఉంటుంది. అది ఎంటర్ చేయండి. మళ్ళీ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఉంది కదా! ఇది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ ఇవ్వండి. సో మెయిన్‌గా ఇక్కడ మనకు ఈ విధంగానే ఉంటుంది ఈమెయిల్ సపోర్ట్. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఎంటెక్ రాసినా, ఎంఫార్మసీ రాసినా, పీజీ రాసినా, బీఎడ్ రాసినా, ఏ ఎగ్జామ్ మన తెలంగాణలో ఉన్న అన్ని సెట్ ఎగ్జామ్స్‌కి ఈ విధంగానే ఉంటుంది కంపోజ్. సో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీరు కూడా సేమ్ ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, విండో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకు కంపోజ్, ఒక్క నిమిషం. కంపోజ్ ఉంటుంది, ఇన్బాక్స్ ఉంటుంది, సెంట్, సైన్ అవుట్. సో కంపోజ్ అంటే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకుందామన్నా కంపోజ్ క్లిక్ చేయాలి. ఇన్బాక్స్ అంటే మీరు ఏదైనా క్వశ్చన్ క్వెరీ వాళ్ళకు చెప్పినప్పుడు, లైక్ మీ క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ, మీరు ఏమన్నా లైక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తే మీకు ఇన్బాక్స్లో ఉంటాయి. సెంట్ అంటే మీరు ఏమన్నా సెండ్ చేశారా, లైక్ ఏమన్నా డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకున్నారా, ఏమైనా క్వశ్చన్ రేజ్ చేశారా, ఇది మీరు సెంట్లో ఉంటుంది. సైన్ అవుట్ అంటే జస్ట్ మీ లాగిన్ ఐడి డిలీట్, నార్మల్గా లాగౌట్ అయిపోవాలి. సో ఇవి మెయిన్గా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు మెయిన్గా ఇక్కడ కంపోజ్ అండి. సో కంపోజ్ మీద క్లిక్ చేయాలి. సో కంపోజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా మీయేనా లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి, టైప్. ఇవి మీరు అర్థం చేసుకోవాలి. ఈ టైప్ లో వచ్చేసి మనకు రిక్వెస్ట్ ఉంది, కంప్లైంట్ ఉంది, సజెషన్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంది, క్వెరీ ఆర్ క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేసి మనము రిక్వెస్ట్ అండి. సో ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు రిక్వెస్ట్ పెట్టాలి. సపోజ్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. సో కేటగిరీలో వచ్చేసి మీరు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో కొందరికి ఇన్కమ్ సర్టిఫికేట్ పాతది ఉండి ఇప్పుడు కొత్తది అప్లై చేద్దాం అనుకున్నా, లేదంటే ఎవరైతే మెమోస్, ఎవరైతే సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, ఏవైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయమంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. సో ఈ స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ మిస్టేక్ వల్ల ఎవరైనా రిజెక్ట్ అయ్యారో బోనాఫైడ్స్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా సర్టిఫికేట్. సో ఎవరికైతే నాన్ లోకల్ పడ్డదా, అలా పడ్డ వాళ్ళు కూడా లోకల్ ఏరియా సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడైతే చదివారు, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, ఏదో ఒక సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. సో ఎవరైతే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మీరు ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఏదైతే లైక్ మీకు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్ కేటగిరీ. సో సబ్ కేటగిరీ అంటే జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్, అంటే మీరు దాన్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో మీరు ఏం చేయాలంటే ఐ ఐ నీడ్ టు చేంజ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్, ఐ వాంట్ టు రీఅప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్, ఐ వాంట్ టు అప్డేట్ మై న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇలా సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ అంటే ఆ పాయింట్ మీరు రాసి వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకే, ఈ స్టూడెంట్ అప్పుడు తప్పు సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, ఇప్పుడు కొత్తది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, మీరు ఏ సర్టిఫికేట్ అయినా ఎన్నిసార్లు అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, రీఅప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ లో మీరు ఏం డీటెయిల్ గా రాయాలి. ఇంగ్లీష్లో అన్న రాయండి, తెలుగులో అన్న రాయండి. సపోజ్ మీరు ఎట్లా రాయాలంటే, సార్ నేను రీసెంట్ గా
ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేసా, క్యాస్ట్ సర్టిఫికేట్. కాకపోతే ఇప్పుడు నేను కొత్తది అప్డేట్ చేసుకున్నాను. లేదంటే సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ 2023ది అప్లోడ్ చేశాను. నేను ఇప్పుడు కొత్తది తెచ్చుకున్నాను. నేను ఇది రీఅప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫాస్ట్‌గా నాకు అప్డేట్ చేయండి అని జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్‌లో రాయాలి. ఇంగ్లీష్‌లో అంటే మీరు తెలుగులోనే గాని దాన్ని ఇంగ్లీష్‌లో రాయండి. లేదంటే ఇంగ్లీష్‌లో సార్ ఐ వాంట్ టు అప్లోడ్ మై న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అట్లనే రాయొచ్చు. అట్లా రాసి ప్లీజ్ అప్డేట్ మై ఇన్కమ్ సర్టిఫికేట్. ఐఎమ్ అప్లోడింగ్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అని రాస్తే సరిపోతది. ఇక్కడ చూడండి, మీరు ఈ మెసేజ్ రాసిన తర్వాత మీరు అటాచ్‌మెంట్ 1 ఉంది గదా! సో, ఇక్కడ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఈ సర్టిఫికేట్ గూడా మనకు రేంజెస్ ఇచ్చారు. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది గదా! అక్కడ మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ గావచ్చు, క్యాస్ట్ గావచ్చు, బోనాఫైడ్స్ గావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ అవన్నీ మనకు జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండొచ్చు. జేపీఈజీ అన్నా, పీఎన్జీ ఫార్మాట్ అయినా. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 100 కేబీ టు 2 ఎంబీ లోపే ఉండాలి. అట్లా మీరు ఎన్ని సార్లైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ అటాచ్‌మెంట్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ అవసరం లేదు మనకు. జస్ట్ మనం ఒకటే సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి. సపోజ్ ఎవరికైతే ఎక్కువ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే యాడ్ చేయాలి మళ్ళీ. ఫస్ట్ ఇన్కమ్ యాడ్ చేసేసిర్రు. మళ్ళీ క్యాస్ట్ యాడ్ చేయొచ్చు. మళ్ళీ బోనాఫైడ్స్ మీకు రిలవెంట్ అయిన సబ్జెక్ట్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ కొట్టాలి. ఇది సర్టిఫికేట్ రీఅప్లోడ్స్. ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో సర్టిఫికేట్స్ ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకోవాలి. అదే సపోజ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ కానీ అలా అనుకుంటే ఇక్కడ చూడండి, మీరు లైక్ కంపోజ్ ఉంది కదా! సో కంపోజ్ లో వచ్చేసి మనకు ఇక్కడ టైప్ ఉంది. సో ఇక్కడ కంప్లైంట్ కానీ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ అంటే సపోజ్ మీ డీటెయిల్స్ ఏమన్నా తప్పు పడ్డాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్ కాదు, రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టి లేదంటే కంప్లైంట్ పెట్టండి ఇక్కడ. ఆర్ క్వెరీ అన్న పెట్టొచ్చు, కంప్లైంట్ అన్న పెట్టొచ్చు, లేదంటే క్వెరీ క్వశ్చన్ ఏదన్నా పెట్టొచ్చు. సపోజ్ మీ మిస్టేక్స్ ఏమన్నా తప్పు పడ్డాయి, సో కంప్లైంట్ రేజ్ చేయండి. లేదంటే ఇక్కడ కంప్లైంట్ అని పెట్టి కంప్లైంట్, ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ ఇన్ మై డేట్ ఆఫ్ బర్త్, చేంజ్ ఇన్ మై ఫాదర్ నేమ్. సో అలా మీరు మీ ఫాదర్ కి ఆర్ మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏదన్నా డీటెయిల్స్. సపోజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది. సో మీరు ఏం చేయాలి? చేంజ్ ఇన్ మై డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ రాసి మెసేజ్, సార్ ఐ అప్లోడెడ్ మై కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ బట్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ యూ మెన్షన్ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్. అట్లా ఏదో ఒకటి రాసిన తర్వాత నౌ ఐఎమ్ అటాచింగ్ మై 10th సర్టిఫికేట్. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దాని మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సపోజ్ మీరు 10th క్లాస్ది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 10th మీద మనకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసి చూస్ ఫైల్. అలా మీరు ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, మీకు ఏ డీటెయిల్స్ అయినా తప్పు ఉండని దానికి సంబంధించిన ఏదన్నా ప్రూఫ్ లాగా వాళ్ళకి పెట్టాలి. సో ఆ విధంగా మీరు ఎడిట్ చేసుకోవాలి. అదే ఈమెయిల్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కానీ, ఫోన్ నంబర్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ కంప్లైంట్స్ లైక్ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీరు ఎన్నిసార్లన్నా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇక్కడ కంపోజ్ అని క్లిక్ చేస్తే మనకు టోటల్ గా ఈ విధంగా విండో అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎన్నిసార్లన్నా ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీబీ గేట్ వాళ్ళు కావచ్చు, పీజీ సెట్ వాళ్ళు కావచ్చు, లా సెట్ కావచ్చు, మన తెలంగాణలో ఉన్న అన్ని లా సెట్ కి సంబంధించిన సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. కాబట్టి మీరు ఎన్నిసార్లన్నా రీఅప్లోడ్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ ఎడిట్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, అన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని ఫాస్ట్ గా ఎడిట్ చేసుకోండి. మీకు సీట్ అలాట్మెంట్ కి ముందు ఎడిట్ చేసుకుంటే కొద్దిగా బాగుంటది. లేదంటే సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు వితౌట్ ఫీజు రియంబర్స్మెంట్ పడితే మళ్ళీ మీరు ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయకండి. సో ఎప్పుడైనా మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఫాస్ట్ గా రిప్లేస్ ఇస్తారు. సో ఫాస్ట్ గా రిప్లేస్ ఇవ్వకపోతే మీరు ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. సర్టిఫికేట్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మీరు ఆ ఈమెయిల్ సర్వీస్ మాత్రమే వాడాలి. సపోజ్ ఆ ఈమెయిల్ సర్వీస్ అర్థం కాకపోతే ఫోన్ నంబర్స్ కి కాల్ అయినా చేయండి. కాల్స్ కూడా లిఫ్ట్ చేయకపోతే మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఎక్సెప్ట్ టిఎస్సిపి గెట్, మీరందరూ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గర వెళ్ళాలి. టిఎస్సిపి గెట్ వాళ్ళు మాత్రమే మీరు సిపి గేట్ కి సంబంధించిన అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది. సిపి గేట్ కి సంబంధించి సపరేట్ గా అక్కడికి వెళ్తే మీకు అన్ని ఫాస్ట్ గా చేస్తారు. సో ఈ విధంగా ఎవరైతే ఎడిట్ ఆప్షన్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవాలండి. సో ఫాస్ట్ గా
మనకు ఫేజ్ 1 కి సంబంధించిన కౌన్సిలింగ్ కి బిఫోరే మీరు ఎడిట్ చేసుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.